ప్రపంచం మొత్తం కంప్యూటర్లనే అన్ని పనులు చేసే కాలంలోంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాగితాల కాలానికి తీసుకోబోతున్నది అంటున్నాడు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కినప్పటి నుంచి దరఖాస్తులు కులగణన పేరుతోని, గ్రామ సభల పేరుతోని, పథకాల పేరుతోని ఎన్ని దరఖాస్తులు పెట్టినా జనాల లెక్క తెలుస్తలేదు సర్కార్కు. ఇగో ఇప్పుడు మళ్ళా రేషన్ కార్డుల దరఖాస్తులు పెట్టుకోవాలన్నట జనాలు. అప్లికేషన్ల పేరుతోని జనాన్ని ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు హరీష్ రావు. మీరు చేసే డ్రామాలు, అడావుడి, గారడి స్థానిక ఎన్నికల కోసమే తప్ప జనానికి మేలు చేద్దామని కాదన్నాడు. ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా ముఖ్యమంత్రి అని గట్టిగానే అడిగిండు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా పథకాలు జనానికి ఇచ్చినాం. మీరేమనంటే దరఖాస్తులు అంటున్నారు. జనాలను ఎవల పనులు వాళ్ళు చేసుకోకుండా జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిప్పుతున్నారు. గాయి గందరగోళం చేస్తున్నారని బాగానే చూపిండు. మీరు పెట్టమనే దరఖాస్తులతోని ప్రజలకేదో పంచతానికి గాక వాళ్లకు వచ్చేటి ఎట్లా దుంచాలనే ఆలోచన ఎక్కువ ఉన్నదని ఏకిపారేసిండు. 14 నెలల పాలన, 3 దరఖాస్తులు, 6 ఆర్భాటాలు అన్నట్టున్నది. మాయమాటలు చెప్పి కాలం ఎల్లదిద్దాం అనుకుంటే నడవది. రేషన్ కార్డులు, ఇల్లులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయండి. అంతేగాని దరఖాస్తుల పేరుతోని జనాన్ని దగా చేయకుండ్రి అన్నట్టు ట్విట్టర్ లో కాంగ్రెస్ సర్కారు మీద కన్నెర్ర చేసిండు హరీష్ రావు సారు. మరి ఇసొంటి ట్విట్టర్లకు కాంగ్రెస్ సర్కారు తీరు మారి మంచి పనులు చేస్తుందో లేకుంటే ఎప్పటి తిరిగిన దరఖాస్తులతోనే కాలం ఎల్లదీస్తుందో చూడాలి అని అంటున్నారు హరీష్ రావు ట్విట్టర్ చదివినోళ్ళు. ఢిల్లీ ఫలితాలు వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద మస్తు ట్రోల్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు తీసినంత పని చేసిండు ట్విట్టర్ లా. ఢిల్లీలో బీజేపీ పార్టీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పినట్టు రాసుకొచ్చిండు. శుభాకాంక్షలు చెప్తే ఎవరైనా మస్తు సంబరపడతారు గాని పాపం కేటీఆర్ చెప్పిన ఈ తీరు శుభాకాంక్షలకు రాహుల్ గాంధీ ఎంత ఫీల్ అయిందో ఏమో అని అంటున్నారు కొంతమంది. అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ ను ఏర్పడకుండా గిచ్చినట్టు చేస్తే ఫీల్ కాడా అని ఇంకొంతమంది అంటున్నారు. ఇక తెలంగాణ నుంచి ఢిల్లీ పోయి కాంగ్రెస్ పార్టీకి పెద్ద గాడిద గుడ్డు తెచ్చినట్టు చేసిండు అని సీఎం రేవంత్ రెడ్డి సార్ ను హరీష్ రావు ట్విట్టర్ లో ఎడ్డిచ్చిండు. ఓ తీరుగా పుండు మీద కారం చల్లినట్టే చేసిండు అని అంటున్నారు. హర్యానా బాయే, మహారాష్ట్ర బాయే, ఇప్పుడు ఢిల్లీ కూడా బాయే. తెలంగాణలో కూడా పోయటానికి ఇంకెంతో కాలం పట్టది అన్నట్టు రాసుకొచ్చిండు. ఢిల్లీలో ఎన్నికల కోసం తెలంగాణలో కులగణన, వర్గీకరణ డ్రామాలు ఆడితే ప్రజలు ప్రతిదీ నమ్ముకుంటా పోరు. ఇప్పటి ఫలితాల తీరుగానే బండకి ఈడ్చి కొడతారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే తర్వాత కూడా బండకి ఈడ్చి కొట్టుడే అన్నట్టు పెద్ద ముచ్చట రాసుకొచ్చిండు ట్విట్టర్ లా. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి చేసిన ప్రచారం వీడియోలను ట్విట్టర్ లో పెట్టిండు. ఇట్లా కేటీఆర్, హరీష్ రావులే కాదు చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో సతికిలబడ్డ ముచ్చట్లు ట్విట్టర్ లో రాసుకొచ్చిర్రు.